హాయ్ గుడ్ మార్నింగ్ అండి. వెస్టేజ్ టీమ్ విత్ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం లాస్ట్ ఒక 5 months బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది. అప్పటికి ఆయిల్ ఫామ్లో ఎంత డిఫరెన్సెస్ ఉందో గమనించండి. అంటే ఇక్కడ మనం ఆయిల్ ఫామ్ పెట్టి ఎగ్జాక్ట్లీ ఇప్పటికీ 11 months అవుతుంది. ఫిబ్రవరి 1st అంటే 15 days వరకు అవుతుంది ఇప్పటికి. అంటే మన ఆయిల్ ఫామ్లో ఎంత గ్రోత్ ఉందని ఒకసారి మీరు గమనించవచ్చు. మనము దీంట్లో వాటిని వచ్చేసి వెస్టీజ్ కంపెనీ వారి అగ్రి హోమిక్ గ్రాన్యువల్స్, దాంతోపాటుగా అగ్రి 82 అవి కలిపి వేసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి వేయడం జరుగుతుంది. ఇప్పటికి ఒక టూ టైమ్స్ వేసినాము, ఇంకా మళ్ళీ వేయాల్సి ఉంది. కానీ అయినా కూడా మన చేతిలో కొంచెం మంచిగా గ్రోతింగ్ రావడం జరుగుతుందని చెప్పేసి ఈ అగ్రికల్చర్ వీటికి ఆయిల్ ఫామ్కి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు వచ్చి చూసినప్పుడు అన్ని మొక్కల కంటే అంటే మీ బయట చూసిన వాటికంటే మీ దాంట్లో బాగా గ్రోతింగ్ రావడం గమనిస్తున్నాం. ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడగడం జరుగుతుంది. ఒకటే అంటే ఇక్కడ సీక్రెట్ ఏం లేదు. మన వీటికి ఏంటంటే ఇవి లాంగ్ టైం అంటే ఒక 30 years వరకు ఈ క్రాప్ ఉంటుంది కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక 30 years అంటే మనం ఇప్పుడు వేసిన మొక్కజొన్న కానీ వాటికి తక్కువ టైం పంటలు అవి, కానీ ఇది మాత్రం లాంగ్ టైం పంట. దీనికి ఏం చేయాలంటే కొంచెం సేంద్రియ ఎరువులు మనం ఏంటంటే అగ్రికల్చర్లో మెయిన్గా మనం ఇప్పుడు ఉన్న అగ్రికల్చర్ సీజన్లో ఏముంది అని అంటే ఎక్కువ వరకు పెస్టిసైడ్స్ యూజ్ చేయడం జరుగుతుంది, కెమికల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. కానీ నేను మాత్రం మన వెస్టేజ్ కంపెనీ వారి గ్రాన్యువల్స్ ఏంటంటే అవి న్యాచురల్ గ్రాన్యువల్స్ ఏంటంటే ఆర్గానిక్గా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్గా ఉండడం ద్వారా ఏంటంటే వీటికి లాంగ్ టైం రెసిస్టెన్సీ పవర్ పెంచడం కానీ, వాటికి మొక్కలో పెరుగుదల కానీ, వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కానీ, తర్వాత కాండం కుళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చాలా వరకు ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది. గమనించండి, ఎందుకంటే ఇది మనం పెట్టుకోవడం ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడిప్పుడుగా అంతకుముందు వేరే కాడ ఖమ్మం అలాంటి ఏరియాలో స్టార్ట్ అయింది. కానీ మాకు కరీంనగర్ డిస్టిక్లో మా ఇల్లంతకుంట మండలంలో మాత్రం నేను ఫస్ట్ ట్రై చేసిన. చాలా వరకు అయితే బాగుంది. మీరు కూడా గమనించండి, చాలా వరకు రైతులు మన గ్రాన్యువల్స్, మన 82 మన సేంద్రియ ఎరువులు కనుక వాడి వీటిని కనుక పెంచుకున్నట్లయితే చాలా వరకు దిగుబడి రావడానికి, అదేవిధంగా మొక్కలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కనుక మనం చూసినట్లయితే దీంట్లో మెయిన్గా ఏం ప్రాబ్లం ఉంటుందంటే కొమ్ము పురుగు అని చెప్పేసి అదొక ప్రాబ్లం ఉంటుంది. దానికి మీరు డాంబర్ గోళీలు మొక్క దగ్గర పెట్టుకోవచ్చు, అదేవిధంగా స్ప్రే చేసుకోవచ్చు. మన క్లోరో 50 కానీ, లేదంటే ల్యాండా కానీ, లేదంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పురుగు మందులు ఉంటాయి కదా, వాటిని స్ప్రే చేసుకోవచ్చు. తెగుళ్ళకు సంబంధించి మన దాంట్లో అయితే అగ్రి ప్రొటెక్ అని ఉంటుంది వెస్టేజ్ కంపెనీలో. అగ్రి ప్రొటెక్ కానీ అది కనుక మీద పైన కొమ్మలకు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే కొమ్మ ఎండు కానీ కొమ్మకు వచ్చే బూజు తెగులు కానీ అవి రాకుండా ఉంటాయి. చూడొచ్చు మీరు ఆయిల్ ఫామ్ను, అంటే ఇది ఒక్కటే మొక్క కాకుండా మీరు ఆల్ టైప్ ఆఫ్ మొక్కలు కూడా గమనించవచ్చు. చూద్దాం, ఇప్పుడు సెకండ్ మొక్క దగ్గర కూడా వెళ్దాం. అంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్క్రీన్ పైన నా నెంబర్ రావడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ మీరు నా దగ్గర కనుక్కొని మీరు యూజ్ చేయవచ్చు. ఎందుకంటే మనం ఒక ఫీల్డ్ కనుక గమనిస్తే దాంట్లో తెలిసిపోతుంది దాంట్లో ఏ విధంగా ఉంది అని చెప్పేసి. కానీ ప్రతి ఒక్కరు వాడచ్చి మంచిగా వాడి వాళ్ళ దిగుబడి పెంచుకోవాలి వాళ్ళ మొక్కలను. ఎందుకంటే మనం లాంగ్ టైం దృష్టిలో పెట్టుకొని ఈ మొక్కలను నాటడం జరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా నేర్చుకోవాలి. అంతర్ పంటలు కూడా ప్రతి ఒక్కరు కూడా అంతర్ పంటలు వేయాలి. అంతర్ పంటలు వేయని మొక్కలు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. కాబట్టి అంతర్ పంటలు కూడా వేయాలి. అదేవిధంగా ఈ మొక్కను కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి దాంట్లో కూడా అంతర్ పంట ఖచ్చితంగా వేయాలి. 3 years వరకు ప్రతి ఒక్కరు 3 years వరకు అంతర్ పంటలు వేసి మంచిగా కాపాడుకోవాలి. ఇదే విధంగా మంచిగా కుండీలు కూడా వేసుకోవాలి. ఇంకా కుండీలు చేయలేదు, ఎందుకంటే ఇవి మొక్కలు వేసినాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మంచిగా వినియోగించుకొని ఈ వీడియో చూసి మళ్ళీ కాల్ చేసి ఇంకా వివరాలు తెలుసుకొని మంచిగా వాడుకుంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ వెల్.